హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా చాలా సింపుల్ కానీ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే తెలుసుకోవటం నుండి చేయటం వరకు నిజమైన మార్పు మన జీవితంలోకి ఎలా వస్తుందో సరదాగా చూద్దాం, సరేనా? ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఏదైనా ఒక కొత్త విషయం నేర్చుకున్నప్పుడు అబ్బో ఎంత ఉత్సాహంగా ఉంటుందో కదా. కానీ కొన్ని రోజులకే ఆ జోష్ అంతా తగ్గిపోయి మళ్ళీ అంతా మామూలే. ఉదాహరణకు ఎగ్జామ్కి బాగా చదవాలని టైం టేబుల్ వేసుకుంటాం. కానీ ఫ్రెండ్స్ క్రికెట్ మ్యాచ్కి పిలవగానే మనసు అటువైపు లాగేస్తుంది. అయ్యో, ఇది మనలో చాలా మందికి తెలిసిన ఫీలింగే. స్టూడెంట్స్ చాలా మోటివేట్ అవుతారు, కానీ కొన్ని రోజుల తర్వాత అంతా మర్చిపోతారు. ఉద్యోగులు పెద్ద పెద్ద వర్క్షాపులకు వెళుతారు, కానీ ఆఫీస్కి రాగానే మళ్లీ పాత రొటీన్లోకి వెళ్ళిపోతారు. ఇక బిజినెస్ ఓనర్స్ అయితే గొప్ప గొప్ప ఐడియాలు వింటారు, కానీ వాటిని మొదలుపెట్టరు. సో ఇది చాలా కామన్ అన్నమాట. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడే మనం ఒక ఉచ్చులో పడిపోతున్నాం. దాని పేరే ఆచరణ లేని జ్ఞానం అనే ఉచ్చు. అంటే లెర్నింగ్ వితౌట్ డూయింగ్ ట్రాప్. కేవలం తెలుసుకోవడం మాత్రమే ఎందుకు సరిపోదు? ఆ చక్రంలో ఎందుకు చిక్కుకుపోతామో ఇప్పుడు చూద్దాం. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఊహించుకోండి, ఒకరికి రైలు టైం టేబుల్ మొత్తం కంఠస్థమొచ్చు. ఏ టైంకి ఏ ట్రైన్ వస్తుందో, ఎక్కడికి వెళ్తుందో అన్నీ తెలుసు. కానీ ఎప్పుడూ ట్రైన్ ఎక్కి ఎక్కడికి వెళ్ళకపోతే ఆ తెలివి వల్ల ఉపయోగమేంటి? ఏమీ లేదు కదా. మన జ్ఞానం కూడా అంతే. ఇక్కడే మనల్ని ఒక పాత ఆలోచనా విధానం వెనక్కి లాగుతుంది. అదేంటంటే నేర్చుకుంటే చాలులే, లేదా ఈ జ్ఞానాన్ని ఎప్పుడో ఒకరోజు ఉపయోగిస్తాను అని అనిపోవడం. మోటివేషనొస్తే నా లైఫ్ మారిపోతుంది అని ఎదురుచూస్తాం. కానీ రియాలిటీ ఏంటి? ఉత్సాహం వస్తుంది, కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోం. చివరికి ఏ మార్పు రాదు. మరి దీనికి పరిష్కారమేంటి? భయపడకండి, ఇక్కడే ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ సీక్రెట్ ఉంది. అదే నాలెడ్జ్ ప్లస్ యాక్షన్. మార్పు కోసం ఇదొక సింపుల్ ఫార్ములా. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనం వాడబోయే ఒక ముఖ్యమైన పదం ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే పరివర్తన. అబ్బో, ఇదేదో పెద్ద పదం అనుకుంటున్నారా? అస్సలు కాదండి. మనం నేర్చుకున్నదాన్ని ప్రతిరోజూ చేసే పనిగా మార్చుకున్నప్పుడు జరిగే ఒక అద్భుతమైన మార్పు. అంతే. దీనికి ఒక మ్యాజిక్ ఫార్ములా కూడా ఉంది. రెడీనా? నాలెడ్జ్ ప్లస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. అంటే జ్ఞానానికి చర్య తోడైతేనే అసలైన మార్పొస్తుంది. చాలా సింపుల్ కదా. సరే, మరి ఈ కొత్త ఆలోచనా విధానాన్ని ఎలా మొదలుపెట్టాలి? దీనికోసం ఒక 4 స్టెప్ యాక్షన్ ప్లాన్ ఉంది. చాలా ఈజీ. స్టెప్ 1, క్లియర్గా ఉండే లక్ష్యాలను ఎంచుకోవటం. స్టెప్ 2, చిన్న చిన్న రోజువారీ పనులతో ఒక 90 రోజుల ప్లాన్ చేసుకోవటం. స్టెప్ 3, ప్రతివారం మన ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవటం. ఇక స్టెప్ 4, మన గోల్స్ని ఒక ఫ్రెండ్తో లేదా మెంటోర్తో పంచుకోవటం. అప్పుడు మనం ఇంకా బాగా చేస్తాం. ఓకే, ఇప్పటిదాకా మనం థియరీ విన్నాం. ఇప్పుడు ఈ ఫార్ములా నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో కొన్ని సరదా ఉదాహరణలతో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ మార్పు ఎలా వస్తుందో ఇప్పుడు గమనిద్దాం. ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక వ్యక్తి స్విమ్మింగ్ మీద చాలా పుస్తకాలు చదివాడు. రోజులు నెలలు గడిచాయి, కానీ ఎప్పుడూ నీళ్లలోకి మాత్రం దిగలేదు. కానీ అతను స్విమ్మింగ్ నేర్చుకున్నాడా? లేదు కదా. ఈ కథలో నీతి చాలా సింపుల్ అండ్ క్లియర్. ఆచరణలేని జ్ఞానం వ్యర్థం, చర్యే నిజమైన మార్పు. ఈ మాటని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ విషయంలో ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. పాత ఆలోచన ఏంటి? క్లాస్కి వెళ్లాను కదా, అంతే చాలు. కానీ కొత్త ఆలోచనేంటో తెలుసా? నేనొక డైలీ టైం టేబుల్ చేసుకుని దాన్ని ప్రతి వారం రివ్యూ చేసుకుంటాను. చూసాలా, ఇలా చేయడం వల్ల చదువులో ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో. అలాగే ఒక ఉద్యోగి ఎదుగుదలని చూద్దాం. పాత ఆలోచన, నాకు అన్నీ తెలుసు కానీ టైం లేదు, చాలా బిజీ. కొత్త ఆలోచన, నేను ప్రతిరోజూ ఒక చిన్న ఇంప్రూవ్మెంట్తో మొదలుపెడతాను. ఇలా చిన్న చిన్న అడుగులే కెరియర్లో ఎంత పెద్ద మార్పును తీసుకొస్తాయో కదా. ఇక బిజినెస్ చేసేవాళ్ల విషయంలో కూడా అంతే. పాత పద్ధతి ఏంటి? కొత్త స్ట్రాటజీ నేర్చుకున్నాను, తర్వాత ఎప్పుడైనా ట్రై చేస్తాలే అనుకోవడం. అదే కొత్త పద్ధతైతే ఈరోజే యాక్షన్ తీసుకుని రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసి దాన్నింకా బెటర్ చేస్తాను అనుకోవడం. ఇలా చేస్తేనే బిజినెస్ గ్రో అవుతుంది. ఈ సూత్రం చిన్న విషయాలకే కాదు, చాలా పెద్ద స్థాయిలో కూడా ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ ఉంది. సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓ అయినప్పుడు కంపెనీ పరిస్థితి అంత గొప్పగా లేదు.
ఆయన కేవలం గొప్ప గొప్ప స్పీచులు ఇవ్వలేదు, చేతల్లో చూపించారు. కంపెనీని క్లౌడ్ కంప్యూటింగ్ వైపు నడిపించారు. అందరూ కలిసిమెలిసి పనిచేసే కల్చర్ని తీసుకొచ్చారు. నిరంతరం నేర్చుకోవడం, దాన్ని ఆచరణలో పెట్టడంపై ఫోకస్ చేశారు. చూసారా, ఒక క్లియర్ ప్లాన్ని రోజూ అమలు చేయడం వల్లే ఎంత పెద్ద మార్పు సాధ్యమైందో. సరే, ఇప్పుడు మనమందరం ఎదురుచూస్తున్న విభాగానికి వచ్చేశాం. మన 90 రోజుల యాక్షన్ ప్లాన్. మన సొంత జర్నీని ఈ రోజు నుంచే ఎలా మొదలుపెట్టాలో చూద్దాం. రెడీనా? ఇప్పుడు ఒక్కసారి మనల్ని మనం కొన్ని సింపుల్ ప్రశ్నలు వేసుకుందామా? జీవితంలో ఇప్పుడు ఖచ్చితంగా మారాల్సిన ఒక్క విషయమేంటి? దానికోసం 90 రోజుల పాటు మనం తీసుకోగల చిన్న చిన్న పనులేంటి? మన గోల్స్ని ఎవరితో షేర్ చేసుకుంటే మనం ఇంకా బాగా చేయగలం? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడొక చిన్న యాక్షన్ టిప్. మీ 90 రోజుల ప్లాన్ను ఈరోజే రాసుకోండి. చాలా సింపుల్గా ఉండాలి. గోల్ ఏంటి? దానికోసం రోజూ ఏం చెయ్యాలి? వారం వారం ఎలా చెక్ చేసుకోవాలి? అంతే. రేపుదయం నుంచే స్టార్ట్ చేయొచ్చు. దుర్గా సార్ చెప్పిన ఒక మంచి మాటతో ముగిద్దాం. జ్ఞానం కాంతినిస్తుంది, కాని చర్య మాత్రమే జీవితాన్ని ఇస్తుంది. మీకు తెలిసిన దానిపై మీరు చర్య తీసుకున్న క్షణం నుండే మీ గొప్పతనం ప్రారంభమవుతుంది. ఎంత మంచి మాట కదూ! ప్రతిరోజూ మనకు మనమే చెప్పుకోవడానికి ఒక పాజిటివ్ మాట. నేను ప్రతిరోజూ యాక్షన్ తీసుకుంటాను. నేను నేర్చుకున్నదాన్ని నా అలవాట్లుగా మార్చుకుంటాను. నా మార్పును నేనే సృష్టించుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎప్పుడూ గుర్తుంచుకోండి. ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒకరోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి.